చెప్పండి సార్, మీ పేరు సార్? బుక్కే వీరన్న. ఎక్కడ సార్ మీది? మాది జిమ్మితాండ గ్రామ పంచాయతీ, అప్రాష్పల్లి. ఉమ్మడి అప్రస్పల్లి. సార్ మీరు ఏ వెరైటీ వేసారు సార్ ఈ సంవత్సరము? భద్రకాళి వెరైటీ వేసాం సార్. నయరా కంపెనీ వాళ్ళది. ఈ నయరా కంపెనీ వాళ్ళ భద్రకాళి వెరైటీ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇది మంచిగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు పాటు చేశారు సార్ దీన్ని? 5 సార్లు. 5 సార్లు పాటు చేసిన తర్వాత కమ్ముకున్నది. తోట మొత్తం ఒకటే లెవెల్లో ఉంది, ఫ్లవరింగ్ మీద ఉంది. కింద అడుగు కట్టలు ఎన్నిసార్లు వేసారు సార్? అడుగు కట్టలు అంటే 5-6 కట్టలు వేసాం. 5-6 కట్టలు వేసారు ఎకరాకు. పైన స్ప్రేలు ఎన్నిసార్లు చేశారు సార్ మ్యాక్సిమం? అంటే ఒక 10-15 సార్లు. 10-15 సార్లు. ఒకసారి కాపు చూపిస్తారా సార్ మిర్చి ఎలా ఉందనేది? దగ్గరగా ఉన్నాయి, గుత్తులుగా ఉన్నాయి అన్నమాట. కాయ ఒకసారి సైజ్ చూపిస్తారా సార్ ఒకసారి? కలర్ కూడా బాగానే ఉంది. ఇక తెగుళ్ళకి తట్టుకుంటుందా సార్ ఈ వెరైటీ? బొబ్బకు కానీ అట్లా కొన్ని తెగుళ్ళకు. ఇక చూడండి మీరు, కింది నుంచి ఒకటే సైజులో ఉన్నాయి, కాయలు కూడా విపరీతంగా ఉన్నాయి. మంచి సైజులో ఉంది. చూడండి మన రైతు గారే ఎంత మంచిగా చూపిస్తున్నారో చూడండి మీరే. ఆయన ఎంత సాటిస్ఫాక్షన్లో ఉంటే ఇంత ఇలా చూపిస్తారండి. ఒక్కసారి మీరు ట్రస్టెడ్ అనమాట. గౌతమి 5 నయరా కంపెనీలో భద్రకాళి వెరైటీ అందరు రైతులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సార్. ఇంకొకటి, ఇప్పుడు ఎకరా వేశారు సార్ మీరు. ఎకరాకులో ఇప్పుడు వరకు మీకు కాపు ఎంత సెట్ అయింది అనుకుంటారు సార్ మీరు? అంటే మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగుందంటారు కదా. అంటే మీ లాస్ట్ ఇయర్ ఎన్ని క్వింటాల్ అయింది సార్ మీకు? 15 క్వింటాల్ అయింది ఎకరాకు. ఇప్పుడు మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ కంటే బాగుందంటారు కదా. ఇప్పుడు వరకు కాప్ సెట్ అయిన దాంట్లో ఎకరాకు ఒక 25+ ఉండొచ్చా? ఒక 25 వేసుకుందాము. ఎంత అంటే లాస్ట్ ఇయర్ కంటే బాగుందంటారు. కాయలు కూడా గుత్తులుగా ఉన్నాయి, సైజు ఉంది, కాయ గింజ శాతం కూడా బాగానే ఉంది. నయరా కంపెనీ వాళ్ళది భద్రకాళి వెరైటీలో ఒక్క మిర్చిలో వచ్చేసి 90 నుంచి 120 గింజలు ఉంటాయి సార్. ఇది ఈ వెరైటీ యొక్క ప్రత్యేకత. బొబ్బ కానీ ఏం తెగుళ్ళకు బాగా తట్టుకుంటుంది, నల్లి కూడా కొంచెం తట్టుకుంటుంది.